హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి శ్రీకాంత్. యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులైతుంది. అంటే సమ్ అంటే కొన్ని వీడియోస్ ఏమో ప్రెగ్నెన్సీ రిలేటెడ్, ఇంకొన్నేమో డైలీ వ్లాగ్స్, ఇంకొన్నేమో ఎటైనా వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియోస్, అన్ని వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో. ఇదైతే కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే నేను ఇప్పుడు ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నా కదా, సో నా ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది, ఈ 2 మంత్స్లో నేనేమేమి ప్రిపేర్ అయినా, అండ్ డైలీ నాకు ప్రిపేర్ అవ్వడానికి అసలు టైం దొరుకుతుందా లేదా అని ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. లిటరల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలని ఎవరికి ఉండదు చెప్పండి. సో ప్రతి ఒక్కరికి థాట్ ఎప్పుడో ఒకసారి అయితే వచ్చి ఉంటుంది. అంటే మనం ఎంప్లాయీ అయితే మన లైఫ్ ఇంకా ఫ్యూచర్ బాగుంటుంది కదా అనే థాట్ అయితే వస్తుంది కదా. సో నాకు కూడా అట్లా థాట్ వచ్చి నేను అప్లికేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది అయితే 2022 నుంచి. అంటే 21లో గున్ను పుట్టింది, ఆ తర్వాత 22 నుంచి నేను అప్లికేషన్స్ చేయడం స్టార్ట్ చేసిన. బట్ నా గ్రాడ్యుయేషన్ 19లోనే కంప్లీట్ అయిపోయింది. 22 నుంచి నాకు అవేర్నెస్, అంటే అప్పటి వరకు నాకు చెప్తే నమ్ముతారో లేదో అసలు కాంపిటేటివ్ ఫీల్డ్ ఇట్లా ఉంటుంది, సో దాంట్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటవి అనేది కూడా నాకు అస్సలు తెలీదు. నో ఐడియా, జీరో నాలెడ్జ్. సో అప్పటి నుంచి ఇంకా నేను 22లో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసిన. అప్పుడు ఏడబ్ల్యూఈకి ప్రిపేర్ అయినా కొద్ది రోజులు, ఆ తర్వాత నార్మల్గా క్వాలిఫై అయినా. ఆ 23లో కూడా మంచిగానే, అంటే 22లో 22లో ఏడబ్ల్యూ అండ్ ఏఈ రెండు రాసిన, రెండు కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే వచ్చినాయి కానీ షార్ట్ లిస్ట్ అవ్వలేదు. అండ్ 23లో ఇంకా ఆర్ఆర్బీకి అప్లై చేసిన. బట్ ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల కొన్ని ఎగ్జామ్స్ రాయలేకపోయినా. అండ్ 24లో డాలీ పుట్టిన తర్వాత ఒక ఎగ్జామ్ రాసిన, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయితే రాసిన అనుకుంటా. కానిస్టేబుల్ కాదు, ఏఎల్పి ఎగ్జామ్ రాసిన. బట్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఏమో ఏఎల్పి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు డాలీ చాలా చిన్న పాప, 3 months ఓల్డ్. సో అప్పుడు పడ్డ బాధ మళ్ళీ ఎందుకు, ఇంకో 1 month గ్యాప్లోనే నాకు మళ్ళీ ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ఉండే. సో ఇంకా వద్దు అన్నాడు మా బావ. అప్పుడు నేను ఎగ్జామ్ రాయలేదు. ఇంకా అప్పటి నుంచి ఒక 1 year గ్యాప్ తీసుకున్నా. ఇప్పుడు 24 ఎండింగ్ ఆ టైంలో మళ్ళీ ఎన్టీపీసీ అండ్ ఏఎల్పికి కూడా అప్లై చేసిన. మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరిలో ఉండే ఏఎల్పి ఎగ్జామ్స్, ఎన్టీపీసీ ఎగ్జామ్స్, అవి కూడా డేర్ చేయలేకపోయినాం మేము, అంత దూరం వెళ్ళి రాయడము. దట్టు పిల్లల్ని పట్టుకొని, 2 చిన్న పిల్లలు, ఆయన ఒక్కడు అట్లా సఫర్ అవ్వడం నేను అసలు చూడలేకపోయినా. అండ్ ఏఎల్పిలో ఏమైందంటే నన్ను అలో చేయలేదు, అంటే సిగ్నేచర్ పూర్తిగా పడలేదని చెప్పేసి రాయనీయలేదు ఎగ్జామ్. సో ఇంకా 24, 25 ఈ 2 years కూడా నేను ఏ ఎగ్జామ్ అయితే రాయలేదు. 24లో ఒక ఎగ్జామ్ రాసిన, బట్ అది ఏఎల్పిది, అది క్వాలిఫై అవ్వలేదు. 25లో అయితే ఏ ఎగ్జామ్స్ రాయలేదు. ఇప్పుడు ఈ 26లో వచ్చిన నోటిఫికేషన్లో కూడా నేను ఏఎల్పికి అయితే అప్లై చేసిన. అండ్ అట్లనే ఎస్ఎస్సి సిజిఎల్ కూడా అప్లై చేసిన. అంటే రెండిటికి సిలబస్ సేమ్ ఉన్నది, అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా సేమ్ ఉన్నది. అంటే ఎట్లా అంటే సేమ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్, అంటే సేమ్ హార్డ్. రెండిటికి 2 ఎగ్జామ్స్, సిబిటి 2, 1, 2 రెండు ఉంటాయి. ఆ తర్వాత ఏఎల్పికి సిబ్యాట్ ఉంటుంది, అండ్ అట్లనే డివి మెడికల్ అంతే. ఇంకా దానికి టైర్ 1, టైర్ 2, ఆ తర్వాత డివి ఉంటుంది. సో దానివల్ల నేను ఓకే మనం చేయగలమా, అసలు ఇన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, సిబిటి 1 క్వాలిఫై కావాలి, ఆ తర్వాత 2 కావాలి, ఆ తర్వాత సిబిటి 2లో మళ్ళీ పార్ట్ బి ఉంటుంది, దాంట్లో క్వాలిఫై అవ్వాలి. అండ్ అట్లనే సిబ్యాట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, దాంట్లో ప్రతి బ్యాటరీలో కూడా మనకు సఫిషియెంట్ మార్క్స్ రావాలి అని చెప్పేసి కొంచెం టెన్షన్ పడ్డా. బట్ మా బావ అయితే మస్తు ఎంకరేజ్ చేసిండు, ఏం కాదు నువ్వు చేయగలుగుతావు, నువ్వు ఇంట్రెస్ట్ ఫోకస్ పెడితే మాత్రం ఖచ్చితంగా అవుతుంది అన్నట్టుగా పుష్ చేసిండు. ఇంకా వెంటనే నేను ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసిన. వైల్ వర్కింగ్ అప్పుడు 3కి డ్యూటీ అయిపోయిన తర్వాత ఒక 1 hour అయినా చదువుకునేది, ఒక 1 hour అయినా క్లాస్ వినేది. అప్పుడు నాకు కొంచెం ఎంతో కొంత విన్నట్టు అనిపించేది. అంత డే అంతా ఇంట్లో పనులు చేసుకుని, ఆఫీస్ వర్క్ చేసుకుని, ఆ తర్వాత ఈ వర్క్ చేసుకుంటే కొంచెం బెటర్గా అనిపించేది. బట్ ఇప్పుడు ఏమనిపిస్తూ ఉందంటే ఇంట్లో పనులు చేసుకొని అసలు వినడానికి టైమే ఉండట్లేదు. సరే ఏదో ఒకటి అయిపోయింది, ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసినాము, ఏదో ఒక ఫేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము కదా, ఇప్పుడు మనము ప్రిపేర్ అవ్వాలి అన్న థాట్తో నేనైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. దాంట్లో ఆర్థమెటిక్, మ్యాథమెటిక్స్కి 3 books ఇచ్చిండ్రు, దాంట్లో ఒక బుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ ప్రాక్టీస్ అయితే, అంటే రివిజన్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ క్లాసెస్ అయితే వింటూ అర్థం చేసుకుంటూ మాక్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేస్తున్నా. మాక్ టెస్ట్ అయితే నేను గ్రూప్ డివి సంబంధించినవి రాస్తున్నా, ఏఎల్పివి అయితే రాయట్లేదు. అంటే సిలబస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మన లెవెల్ ఎక్కడ వరకు ఉంది, లెవెల్ 1లో ఉన్నామా, 2లో ఉన్నామా, ఎట్లా ఉన్నామని తెలుసుకోవడం కోసం ఫస్ట్ అయితే నేను గ్రూప్ డివి
రాయడం స్టార్ట్ చేసిన. ఇంకా మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తూనే ఆర్థమెటిక్, మ్యాథమెటిక్స్ క్లాసెస్ అయితే వింటున్నా. అవైతే రెగ్యులర్గా వింటున్నా. దాంతోపాటు బయాలజీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది టాపిక్స్. అండ్ మాకు చెప్పే సార్ కూడా మంచిగా చెప్తున్నాడు. సో బయాలజీ కూడా ఆల్మోస్ట్ 90% సిలబస్ వినేసిన. ఇంకా రివిజన్ స్టార్ట్ చేయాల్సిందే. బట్ ఆర్థమెటిక్, మ్యాథమెటిక్స్ మాత్రము 1/3 అయితే సిలబస్ కంప్లీట్ అయింది. బట్ ప్రాక్టీస్ అయితే లేదు. ఇంకా వాటితో పాటు ఇప్పుడు వచ్చిన ఆర్ఆర్బీ ఏఎల్పి నోటిఫికేషన్లో జనరల్ నాలెడ్జ్ అయితే తీసేసిండ్రు. అండ్ దాంతోపాటు జనరల్ నాలెడ్జ్ వెళ్ళడం వల్ల మనకు ప్లస్ ఏంటంటే హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, జియోగ్రఫీ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ రిమూవ్ అయిపోయాయి. అంటే మనకి ఇప్పుడున్న సబ్జెక్ట్స్ CBT 1కి 2కి రెండింటికి కలిపి మ్యాథమెటిక్స్, ఆర్థమెటిక్, రీజనింగ్, అట్లనే జనరల్ సైన్స్ ఇవి మాత్రమే ఉన్నాయి. వీటికే 75 మార్క్స్, 75 క్వశ్చన్స్ అండ్ 60 మినిట్స్ టైం CBT 1కి. సో మనకు ఇప్పుడు ఈసారి జనరల్ నాలెడ్జ్ లేదు కాబట్టి కట్ ఆఫ్ అయితే హై ఉంటుంది. ప్రీవియస్గా మొన్న June 12న మొన్న లాస్ట్ టైం ALP ఫిబ్రవరిలో రాసిన వాళ్ళవి CBT 1 రిజల్ట్ని చూస్తే మనకి 72 ఉంది కట్ ఆఫ్. అంటే 75కి 72 అంటే ఎంత పర్ఫెక్ట్ అంటే వాళ్ళు 100% అక్యురసీ ఇచ్చిన వాళ్ళు మాత్రమే క్వాలిఫై అయ్యి ఉంటారని నా ఫీలింగ్. సో మనం కూడా CBT 2కు క్వాలిఫై కావాలంటే 75 అవుట్ ఆఫ్ 75 తెచ్చుకుంటే టాప్ 1% ఆర్ 2%లో మనం ఉండగలిగితేనే మనకు CBT 2కు క్వాలిఫై అవుతామేమో అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో దానివల్ల ఇంకా ప్రిపరేషన్ అయితే గట్టిగా చేయాలనుకుంటాను. బట్ అస్సలు అవ్వట్లేదు పిల్లల్ని పట్టుకొని. ఇంకా నైట్ టైం చదువుకుందాము, ప్రిపేర్ అయిదాము అనుకుంటే నాకేమో పొద్దుంతా పనులు చేసుకొని పిల్లల్ని చూసుకొని అలసిపోయి నైట్ అంతా నిద్ర వచ్చేస్తుంది. సరే డాలీ అయినా నన్ను వదిలి ఉండే అమ్మాయి అయితే బాగుండు అనే ఫీలింగ్ అయితే వస్తూ ఉన్నది. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ స్టార్ట్ చేయలేదు కదా అని చెప్పేసి ఇవాళ ఫిజిక్స్ క్లాస్ వింటూ ఇలా కూర్చున్నానో లేదో ఏడుస్తూనే ఉన్నది. ఇంకా తీసుకొచ్చుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒక క్లాస్ అయితే విందామని ట్రై చేస్తున్నా. బట్ ఒక్క క్లాస్ 2.5 అవర్స్ ఉంది. నేను అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా వినలేకపోయినా. ఇప్పటి వరకు అయితే ఇట్లున్నది నా ప్రిపరేషన్. ఇంకో 2-3 డేస్లో ఆర్థమెటిక్, మ్యాథమెటిక్స్ పోర్షన్ 1 అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా సెకండ్ పోర్షన్ స్టార్ట్ చేస్తా. దాంతోపాటు రీజనింగ్ కూడా కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నా. అంటే రీజనింగ్ ఎట్లా అంటే మనకు టాపిక్ విన్నప్పుడు అర్థమైనట్టే ఉంటుంది. ప్రాక్టీస్ లేకపోతే మాత్రం మనం ఏం చేయలేము. సో ఇంకా ప్రాక్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి రీజనింగ్ అయితే ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నా. రీజనింగ్, మ్యాథమెటిక్స్, ఆర్థమెటిక్ ఒక రోజుకు ఒక 30 ప్రాబ్లమ్స్ అలా పెట్టుకొని చేద్దాము అన్న ఫీలింగ్లో అయితే ఉన్నా. వాటితో పాటు మ్యాథమెటిక్స్ క్లాసెస్, అదే జనరల్ సైన్స్ క్లాసెస్ కూడా థరోగా రోజు వింటూ అర్థం చేసుకుంటూ నాకు అర్థమైన పాయింట్స్ని, ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా వస్తున్నాయని చెప్పేసి నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా. ఇంకా బయాలజీ అయితే మనం ప్రత్యేకంగా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. మేము వింటున్న సార్ అయితే చాలా క్లారిటీగా అండ్ చెప్తే బుర్రలోకి డైరెక్ట్గా వెళ్ళి కూర్చునేలాగా చెప్తున్నాడు. బెటర్ అంటే బయాలజీ క్లాసెస్ లాంటి క్లాసెస్ వింటే మాత్రము మనం ఇంకా వేరే ఫర్దర్గా అప్రోచ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదనిపించింది నాకు. అట్లనే ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకు మరి ఫిజిక్స్ క్లాస్ పెట్టుకోగానే బాగా నిద్ర వచ్చేసింది. ఒక 1 అవర్ పడుకొని వచ్చి మళ్ళీ విన్నా. ఏమో ఇంకా ఇవాళకైతే ఇదే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.